ప్రచార హోరు ముగియటంతో ప్రలోభాలకు తెరలేచింది. భారీ ఎత్తున డబ్బు పంపిణీకి పార్టీల అభ్యర్థులు సిద్ధమయ్యారు. వైసీపీ నేతలు పలువురు డబ్బుతో పట్టుబడుతున్నారు. తమకు ప్రతికూలంగా ఉంది అనుకున్న జిల్లాల్లో కోట్లు కుమ్మరించేందుకు వైసీపీ సిద్ధమైంది. ఆయా నియోజకవర్గాల్లో డబ్బు మూటలు, మద్యం బాటిళ్లతో దొరికిపోతున్నారు వైసీపీ నేతలు. ప్రచారం ముగియడంతో ప్రలోభాలకు తెరతీసినట్లయింది. దీంతో ఆయా పార్టీలు ఓటు కోసం ఎంతకైనా దిగజారుతున్నాయి. తమకు ప్రతికూలంగా ఉందనుకున్న ప్రాంతాల్లో కోట్లు గుమ్మరించేందుకు సిద్ధమవుతున్నాయి. అనంతపురం జిల్లా ధర్మవరంలో మద్యం బాటిళ్లతో వైసీపీ కార్యకర్తలు దొరికిపోయారు. తనఖాలలో డబ్బులు పంచుతున్న వైసీపీ నేత చంద్రశేఖర్ రెడ్డిని ప్రజలు పోలీసులకు పట్టించారు. రాప్తాడు నియోజకవర్గం పాపంపేటలో వైసీపీ డబ్బులు పంచుతుండగా టీడీపీ శ్రేణులు అడ్డుకున్నారు. దీంతో ఏకంగా వైసీపీ అభ్యర్థి సోదరుడు అనుచరులతో వచ్చి దౌర్జన్యాలకు దిగారు. హిందూపురం నియోజకవర్గంలో ఓటుకు 1000 రూపాయలు పంపిణీ చేశారు. పెనుకొండ నియోజకవర్గంలోని 5 మండలాల్లో ఓటుకు 1000 రూపాయల చొప్పున 5 కోట్ల రూపాయల వరకు పంపిణీ చేశారు. మడకసిర నియోజకవర్గంలో గుర్తు తెలియని వ్యక్తులు వైసీపీకి చెందిన బ్యాగులు, క్యాలెండర్లను ఇంటింటికి పంపిణీ చేశారు. కర్నూలు జిల్లా గడివేముల మండలం గడిగరేవుల్లో వైసీపీ నాయకులు ఇంటికో కోడిని పంపిణీ చేశారు. మరోవైపు ప్రలోభాలకు గురిచేసే వారిపై పోలీసులు అప్రమత్తమయ్యారు. బాడీ వార్న్ కెమెరాలతో రంగంలోకి దిగారు. కాగా పశ్చిమ గోదావరి జిల్లాలో ఇప్పటివరకు 4.73 కోట్ల రూపాయలను అధికారులు సీజ్ చేశారు. 31.1 కిలోల బంగారం, 10.8 కిలోల వెండి వస్తువులను స్వాధీనం చేసుకున్నారు. రాజమహేంద్రవరం అర్బన్ జిల్లా పరిధిలో 30.12 లక్షల రూపాయల నగదు పట్టుబడింది. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో ఓటర్లను ఆకర్షించేందుకు ఇప్పటికే నోట్లు యథేచ్ఛగా పంపిణీ చేస్తున్నారు. ఈ క్రమంలోనే కొందరికి ఓటర్ స్లిప్లు అందించారు. అలాంటి స్లిప్లపై తలతలలాడుతూ హోలోగ్రామ్ కనిపిస్తోంది. ఇదేమిటా అని ఆరా తీస్తే నగదు చేతికందినట్లు ఇది ధృవీకరణగా చెబుతున్నారు. ఇలా ఓటర్ను ప్రలోభాలకు గురిచేసేందుకు అన్ని అడ్డదారులు తొక్కుతున్నారు నేతలు. ఓటర్లను తమ వైపు తిప్పుకునేందుకు ఆయా పార్టీలు, అభ్యర్థులు చేస్తున్న ప్రయత్నాలను అధికారులు అడ్డుకోవడంతో భారీ స్థాయిలో డబ్బులు, మద్యం, బంగారం, వెండి ఆభరణాలు పట్టుబడుతున్నాయి. సార్వత్రిక ఎన్నికల దృష్ట్యా అన్ని రాష్ట్రాల్లోనూ ఇదే పరిస్థితి నెలకొంది. ఇందులో ఏపీ 3వ స్థానంలో నిలిచింది. ఆంధ్రప్రదేశ్లో 116 కోట్ల రూపాయల నగదు, 100 కేజీలకు పైగా బంగారం, 300 కేజీల వరకు వెండి, 190 కోట్ల రూపాయల విలువైన ఉచిత కానుకలు దొరికాయి. మొత్తంగా దేశవ్యాప్తంగా రాజకీయ పార్టీలు, అభ్యర్థులు నగదు, మద్యం, బహుమతుల రూపంలో పంపిణీ చేయ తలపెట్టిన వస్తువుల విలువ 1862 కోట్లుగా తేలింది. ఇందులో మోదీ సొంత రాష్ట్రం గుజరాత్ తొలి స్థానంలో ఉంది. ఎన్నికలంటేనే ఖర్చుతో కూడుకున్న వ్యవహారం. ప్రచారం ప్రారంభమైన నాటి నుంచి పోలింగ్ జరిగే వరకు డబ్బులను మంచినీళ్లలా ఖర్చు పెట్టాల్సిందే. సొంతంగా ఖర్చు పెట్టే స్తోమత లేకపోతే పలు మార్గాల ద్వారా డబ్బును సమీకరించుకోవాలి. ప్రస్తుతం ఏపీలోని ప్రధాన పార్టీలకు చెందిన కొందరు అభ్యర్థులు డబ్బు నిమిత్తం దుబాయ్, గల్ఫ్ దేశాల్లో ఉన్న తమ మిత్రులను, బంధువులను సంప్రదిస్తున్నారు. ఎలాగైనా సర్దుబాటు చేయాలని, గెలిచిన తర్వాత లెక్క చూసుకుందామని అంటున్నారు. కొంతకాలంగా దుబాయ్ మరియు ఇతర గల్ఫ్ దేశాలు ఆర్థిక మాంద్యంలో కొట్టుమిట్టాడుతున్నాయి. దీంతో కష్టమనే సమాధానం వస్తుందట అక్కడి నుంచి కూడా. ఇలా కొన్ని గంటలు మాత్రమే మిగిలి ఉండడంతో ఏ చిన్న అవకాశాన్ని వదులుకోవడం లేదు నాయకులు.